గాని. కామాక్షి, కామాక్షి. శ్రీదేవి చీర కట్టుకుని జయప్రద జాకెట్ వేసుకుని వాణిశ్రీలా వయ్యారంగా వస్తే అట్ట పిల్లల చూపులు చూస్తారని శెట్టి గారు. మీకోసం రాత్రంతా మా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. నిజంగానా కామాక్షి? మీరు చచ్చినంత ఒట్టు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టమ్మా? మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి, మీ మూట మీకు ఇవ్వడానికి. నేను కాగలేను. అమ్మా ఉండండి శెట్టి గారు. కామాక్షి, కాముడు కాముడు, ఇంతకాలానికి ఒంటరిగా చిక్కావు కదా. ఇదేటి మొడల్లా గుచ్చుకుంటున్నాయి, ఇదేటి నొన్నగా ఉంది. గుండె గుండె బాబా. కోకల కోటిగా నీ కోతి మొహానికి కామాక్షి కావాలా? వద్దు. చీరల వ్యాపారంతో అమాయక స్త్రీలను వల్ల వేసుకుంటావా? వేసుకోరు బాబాయ్. నీకు నిమ్మకాయ పిండి చిక్కడి మధ్య కావాలా? నన్ను చంపగా వదిలిపెట్టు. మళ్ళీ జన్మలో పరస్త్రీ మొహం చూడరు బాబు. కామాక్షి మొగుడు ఇక్కడికి వచ్చేంత వరకు కాలు కదిపేవా నీ ఆకారం వికారమైపోతుంది. అతడు రాగానే అతని పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకో. లేదా మళ్ళీ నా కీళ్ళు పీకేస్తా, నా ఒళ్ళు చీరేస్తా, నా కళ్ళు పీకేస్తా. ఆంటీ నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? వద్దు మీనా, మీ అమ్మ చూస్తే కొడుతుంది. ఏం కొట్టదు, అమ్మ పక్కింటికి వెళ్ళింది. ఏది చేయి చూపించు. ఆంటీ 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 మీనా, ఆంటీ ఈ చల్లో నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చా? మీ అమ్మకు తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తుంది. ఆంటీ కప్పుకొని దుప్పటి కూడా లేకుండా ఇలా చలిలో వణుకుతూ తెల్లార్లు ఎలా పడుకుంటా? పడుకోక తప్పదమ్మా. ఇలా చలిలో వణుకుతూ జీవచ్చోలా జీవించమని ఆ కామాక్షి తల్లి నా నుదుట రాసిందమ్మా. ఏడోకు ఆంటీ, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నా గదిలోకి వచ్చి నా పరుపు మీద పడుకుందు గాని రా ఆంటీ. నాకు అదృష్టం లేదమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి పో. మీనా, నువ్వు మంచిదని కదూ, నా మాట విని పో తల్లి. నువ్వు రాకుండా నేను వెళ్ళనంటే వెళ్ళను. తల్లి కామాక్షి, నేను ఇప్పుడేం చెయ్యాలి? నన్ను ఇక్కడే పడుకోనివ్వాలి.
ఇక హాయిగా నిద్రపో. మీనా, చిన్నదానివైనా నీదెంత పెద్ద మనసమ్మా. నువ్వు నూరేళ్లు చల్లగా ఉండు, చల్లగా ఉండు. మీనా లేముందు ఈ రోగిష్టి దాని పక్కన పడుకుంటా. వదినా, మీనాని కొట్టద్దు. వద్దుదినా, మీనాని కొట్టద్దు. నిన్ను కొట్టలేకే నా బిడ్డను కొడుతున్నానా? పాపిస్తానా? వదినా, నీ పాడు రోగాన్ని నా బిడ్డకు కూడా అంతకట్టాలి. కావాలని నా బిడ్డ నీ పక్కన పడుకోబెట్టుకుంటావా? లేదు వదినా, మేనే నా పక్కన బలవంతంగా పడుకుంది. పసిబిడ్డ బలవంతం చేస్తే మాత్రం రోగిచ్చిదానివి నువ్వెలా ఒప్పుకున్నావే? నాటకం ఆడుతున్నావా? నాటకం. నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు మా సంసారం బాగుపడదు. పోవే బయటికి. వదినా, 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 నీకు దండం పెడతాను వదినా. ఆంటీ అంటే ఆంటీ. వదినా, వద్దొదినా, వదినా, వదినా, వద్దొదినా, వదినా, దండం పెడతాను వదినా. వదినా, వద్దొదినా, వదినా, వదినా. చిచి, ఎందుకే ఇవన్నీ? రేపు ఎప్పుడైనా ఆంటీలాగి నీకు కాళ్ళు చేయి పడిపోతే ఈ చెప్పా మూకుడు కాదు. తల్లి కామాక్షి, ఏ దేనురాలిని కడ తెచ్చినా కరుణించినా నీదే భారం తల్లి. మీనా, మీనా, నాన్న, ఏమ్మా ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? అమ్మ ఆంటీని బయటికి గెంటేసింది నాన్న. ఆంటీని బయటికి గంటేసిందా? దుర్గా, దుర్గా, సముద్రం బయటికి గంటేసావా? అవునండి, ఈ చెల్లెలకి సేవలు చేయడం నా వల్ల కాదు. అది ఇంట్లో ఉన్నంత వరకు నాకు శాంతి లేదు, సుఖం లేదు. అందుకే బయటకు గెంటేశాను. ఛీ, నువ్వు మనిషివా రాక్షసివా? అవిటిదైనా నా చెల్లెల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించడానికి నీకు మనసులో ఒప్పిందే పాపిస్తుందానా? ఛీ, నీ ముఖం కూడా చూడకూడదు. సుమతి, నా సుమతి ఇప్పుడు ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో.
అమ్మ కామాక్షమ్మ అనురాగముల కొమ్మ ఈ హీన జీవితము ఇంకెందుకమ్మ అమ్మ కామా